లోపల పోయేటప్పుడు లాస్ట్ ఎవరిని చూసారు? బయటకు వచ్చాక ఫస్ట్ ఎవరిని కలిసారు? లాస్ట్ నా వైఫ్, నా పాప అండ్ నా ఫ్రెండ్ మణికంఠ. వైఫ్ కూడా ఉందా? అవును. ఇప్పుడే కాలేజ్ నుంచి బయటపడ్డ అబ్బాయిలా ఉన్నారు మీరు. అయ్యో థ్యాంక్ యూ. కిడ్ కూడానా? మీరే కిడ్లా ఉన్నారు, ఏదో పచ్చబొట్టున్నట్టు చేతి మీద. ఇది వైఫ్ పేరు, ఇది పాప పేరు. అబ్బో, పాప పేరు అయంతిక. 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 వైఫ్ పేరు భవానీ. భవానీ గారు. అయంతిక ఏమన్నారు మిమ్మల్ని చూసి? సో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు కొంచెం పాపం ఫీల్ అయ్యారు, అంటే నేను ఇంత జల్ది వస్తాను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మస్తు ఎంజాయ్ చేస్తుండ్రేమో మీరు లేకుండా. నేను అయ్యుండొచ్చు. సో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఏంటంటే నేను ఎంత భయపడుతున్నానా బాధపడుతున్నానా. నాకేందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అయిపోయిందా చలో వదిలేసి మళ్ళీ మన పని మనం చేసుకుందామని. సో నేను కామ్గా ఉండేసరికి వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోయారు, ఫుల్ స్మూత్గా నడుస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అంత తొందరగా బయటకు వస్తారని? అవును, ఎక్స్పెక్ట్ చేయలేదు. పీపుల్ ఏదో ఉంటారనుకున్నా. శేఖర్ భాష ఎందుకు పోయిండు? శేఖర్ అన్న వెళ్ళిపోతా అన్నాడు. ఎందుకంటే అన్నకు అప్పుడే బాబు పుట్టిండు అన్న విషయం తెలిసింది. ఆ ముందు 3 రోజులే అన్న పాపం చాలా డౌన్ అయిపోయింది. ఎట్లా అంటే ఏదో టాస్క్లో మేము సరిగా ఆడట్లే అని నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచి నాకు ఇది కాదు ఇట్లా ఆడాలి టాస్క్ అని బిగ్ బాస్ రూల్స్ చెప్తున్నాడు. శేఖర్ అన్న పాపం నా రూమ్ బయట తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఆయన ఏమనుకున్నాడు, వైఫ్ది డెలివరీ ఆ టైంలోనే ఉండే. సో ఏమో దాని గురించి ఏమైనా న్యూస్ వచ్చిందేమో అని టెన్షన్ పడుతున్నాడు. సో ఫుడ్ సరిగా తినలేదు, మొత్తం డౌన్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ బక్కప్రాణి. పాపం మా అన్న జనరల్గా మనుషులు తినే ఫుడ్ తినడు. అన్న ఓన్లీ పచ్చి కూరగాయలే తింటాడు. సడన్గా వచ్చి బీరకాయ తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సొరకాయ అంటే అన్ని పచ్చే తింటాడు అన్న. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయండి ఏం తెలుసా, కాఫీతో బ్లాక్ కాఫీ అంటారుగా, దాంట్లో లెమన్ వేసి పసుపు వేసి కొత్తిమీర వేసి తాగిన ఒకే ఒక క్యాండిడేట్ శేఖర్ అన్న ఒక్కడే. శేఖర్ అన్న నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే 2006 నుంచి తెలుసు. సో నేను చూశాను ఎలా తింటాడో. అండ్ అందుకే విచిత్రంగా ఆ బ్రెయిన్కి ఆలోచనలు ఎట్లా వస్తాయంటే అట్లే వస్తాయి మేబీ అవన్నీ తిని. సో అప్పుడు అన్న మా అందరికి ఇండివిజువల్ కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతానా, నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, నేను ఇప్పుడు వైఫ్ దగ్గర ఉండడం చాలా అవసరం నేను తన దగ్గర అని అన్న ఫీల్ అయ్యిండు. సో లక్కీలీ మాకే ఛాన్స్ వచ్చింది, హౌస్ మేట్సే డిసిషన్ తీసుకోవాలని. సో ఆయన అంతగానో వెళ్ళిపోతా అన్నప్పుడు ఇక్కడ ఉన్నా కూడా ఉండలేడని మేము అందరం పంపించాల్సి వచ్చింది. అవునవును, ఉండవు అసలు. బిగ్ బాస్ హౌస్ చూస్తేనే ముందు అసలు టెన్షన్ వస్తుంది. ఉంటారు లోపల, ఫోన్ లేదు, టీవీ లేదు, ప్రపంచంతో కట్ ఆఫ్, టైం తెలీదు. ఇంకా సరే ఏమనుకోదు అడుగుతున్నాను, బాత్రూమ్స్ ఉంటాయి లోపల? ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే 2 స్నానానికి 2 ఉంటాయి అండ్ వాష్రూమ్స్ 2 ఉంటాయి. సో అంతే, 14 మెంబర్స్ నుంచి ఇంకా ఎంతమంది వచ్చినా అంతే. ఎవరు క్లీన్ చేస్తారు అవన్నీ? క్లీన్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు టాస్క్స్ పెడతా ఉంటారు కదా, ఓడిపోయిన వాళ్ళకి అసైన్ చేస్తూ ఉంటారు. సో మేము ఉన్నన్ని రోజులు ఫస్ట్ 2 వీక్స్ మా ఆపోజిట్ టీం వాళ్ళు చేశారు. నేను ఎలిమినేట్ అయిన 1 వీక్ అంతా మేము చేసినాం. అసలు బిగ్ బాస్లో విన్నర్ ఏ ప్రాతిపదికన విన్ అవుతారు? అంటే ఈ నాన్ సెన్స్ అంతా తట్టుకుంటూ ఉన్నవాళ్ళు అంతేనా? ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఒకటి ఏంటంటే చాలామంది తెలివిగా ఏం చేస్తారు అంటే సింపతి డ్రామాలు ఆడి పబ్లిక్ దగ్గర ఒక చిన్న అది గెయిన్ చేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అది కూడా ఒక రీజన్ అవుతుంది గెలవడానికి. కానీ అసలు అవన్నీ లేకుండా హానెస్ట్గా ఆడి మాత్రం ఎవరు గెలుస్తలేరు. ఏదో ఒక హానెస్ట్గా ఆడడం అంటే ఏంటి ఇందులో? హానెస్టీ అంటే మనం అక్కడికి వెళ్ళింది దేనికి, నాకు ఫ్లాష్ బ్యాక్ ఇది, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ అప్పులు ఉన్నాయి, దీని గురించి కాదు. వెళ్ళినామా, టాస్క్ పెట్టిండా, అక్కడ నువ్వు ఎట్లున్నావు, నీ ఇండివిజువల్ పర్సనాలిటీ ఎట్లుంది, వాళ్ళు ఇచ్చిన గేమ్ నువ్వు ఎట్లా ఆడుతున్నావు, దాన్ని బట్టి ఆడియన్స్ ఓటింగ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే మనిషి అనేటోనికి కొంచెమైనా బాధ అంటే నీకు ఒక పెయిన్ ఉందనుకో, తెలియకుండా ఒక బాధ వస్తుంది. వీళ్ళు దాన్ని ఎన్కేజ్ చేసుకొని కొందరు కావాలని ఆ సింపతి ఎక్కువ రుద్దుతూ ఉంటారు జనాల మీదకి. అవును. సో అట్లా కొందరు స్టిల్ హౌస్లో బయటకు వచ్చినప్పుడు నన్ను అరే నువ్వు ఆడినావు, మిగతా 2-3 ఎందుకున్నారో మాకు తెలియదురా అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ గేమ్ వాళ్ళు చూడలేదు, ఓన్లీ ఎమోషనల్ బ్యాగేజ్ మీద కొందరు సర్వైవ్ అవుతూ ఉన్నారు. సో అట్లా ప్రతి సీజన్లో ఎవడో కూడా అట్లా సర్వైవ్ అవుతూ వస్తున్నారు. అవన్నీ ఉండకూడదని నా ఫీలింగ్. అదే కొంత ఉంటుందిలే, అంటే పాత ప్యాకేజ్. అంత టైం ఉంటే ఏం చేస్తారు బాస్ ఎవరైనా? ఎగ్జాక్ట్లీ, అవును. 24 గంటలు ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు టీవీ మన ఎంత రక్షిస్తోంది, మన బాధలు గుర్తు రాకుండా ఫోన్ మన ఎంత రక్షిస్తోంది అని ఇప్పుడు అర్థమవుతుంది. నిజం. అసలు యాక్చువల్లీ ఒక టెస్ట్, ఇప్పుడు విపశ్యన మెడిటేషన్కి వెళ్తాను తెలుసు కదా, విపశ్యన 10 days వెళ్తారు. అసలు మనిషిని ఇంకో మనిషితో మాట్లాడకూడదు, టాస్క్లు కూడా ఉండవు. జస్ట్ ఇమాజిన్, మీకు ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ప్రపంచంతో కట్ ఆఫ్, వెళ్ళి ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలి. అది ఇంకా కష్టం లేని, అది బిగ్గెస్ట్ బాస్. అది నేను మాట్లాడకుండా నాతో అసలు కాదు. నాకు కూడా అదే సేమ్ ప్రాబ్లం. అందుకే నేను అక్కడికి ఎవరో వెళ్ళమంటే చెప్పాను, అదొక్కటి నన్ను ప్లీజ్, నేను మాట్లాడకుండా ఉండలేను. ఇంపాసిబుల్ అసలు, నాతో అసలు కాదు. నాకు ఎట్లీస్ట్ జనాలు ఉన్నారు కాబట్టి అందరితో టైం స్పెండ్ చేసినా కానీ, లేకపోతే అసలు కష్టం. ఏమంట చేశారు బాస్ అక్కడ? నేను మటన్ చేసిన, చికెన్ చేసిన అండ్ ఆలు
ఒక 4-5 కర్రీస్ చేసిన చాలా ఇష్టంగా తిన్నారు. లక్కీలీ కుదిరినాయి కూడా. ధనియాల పొడి, కారం పొడి ఏం లేవు లిటరలీ నేను చేసిన ఎవ్రీ దాంట్లో ఓన్లీ కర్రీ, ఒక దాన్ని ఏమంటారు ఆయిల్, సాల్ట్, పసుపు, కారం ఇవి ఉంటే చాలు కర్రీ మంచిగా అవుతుందిరా. నాకు ఆడికి వెళ్ళినాకనే తెలిసింది ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు అని. ఉల్లిపాయలు, ఓపిక ఉండాలి. అదే జస్ట్ ఆనియన్స్ అల్లం పేస్ట్ మేము దంచుకోవాలి అంతే, డైరెక్ట్ పేస్ట్ రాదు. సో ఎంతో కొంత ఓపిక ఉన్నంత దంచి వేసుకోవడం, వీటితోటే చేయొచ్చు. యాక్చువల్గా నాకు రియలైజ్ అయింది ఏంటంటే ఫుడ్ వండాలంటే ఓపిక ఉండాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా లేకున్నా కూడా. అంతే కదా. అవును. సో ఆ విధంగా అయితే మీరు ముందరకెళ్ళి అందరినీ మీరు రఫాడిచ్చి అందరి మనసులు. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమందింది అభయ్ నవీన్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఒక్క పర్టికులర్ మూమెంట్ అని లేదు, బట్ ఎగ్జాక్ట్లీ నేను బయటకు వస్తున్నప్పుడు ఆ మూమెంట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే నాకు రెడ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు 11 మెంబర్స్ నా గురించి బాధపడ్డారు, 11 మెంబర్స్ నా గురించి ఫైట్ చేసినారు. అంటే ఐ మీన్ రిక్వెస్ట్ చేశారు ఆయన ఉండాలి, తను చాలా డిజర్వింగ్ హౌస్. మిమ్మల్ని బదులు ఎవరు పంపించాలని ఏమో అది నాకు తెలియదు, బట్ నాకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇంకో క్యాండిడేట్ లేరు నాతో పాటు. ఇంకో క్యాండిడేట్ లేడు. సో వాళ్ళు సంభవం ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ కూడా చెప్పారు. తనొక్కడే కాదు మేము కూడా మిస్టేక్స్ చేసినాము, దానికో పంపేయడం కాదు, తను డెఫినెట్లీ హౌస్లో అయితే ఉండాలి అని చెప్పేసి అందరూ ఫైట్ చేసిన మూమెంట్ నాకు బాగా నచ్చింది కదా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీకు రెడ్ కార్డ్ వస్తుంది? అవును. మళ్ళీ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుందా? తెలీదండి అది. అంటే అట్లా కూడా ఉంటుందా? అట్లా ఇప్పటివరకు అయితే ఒక 2-3 సీజన్స్లో మాత్రమే చేశారు అవుట్ ఆఫ్ 7 సీజన్స్. రీఎంట్రీ అనేది చాలా తక్కువ, 2-3 సీజన్స్లో చేసినారు. సో ఈసారి చేస్తారా లేదా ఐడియా లేదు. మరి ఇన్ని రోజులు మీరు వర్క్కి దూరంగా ఉన్నారు కదా, సినిమా రోల్స్ మిగతా స్టాండప్ కామెడీలు అవన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ. యాక్చువల్లీ నేను ఇప్పుడే వచ్చినా కదా, స్లోగా ఫోన్స్ వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ అవన్నీ గ్యాదర్ చేయాలి. యాక్చువల్గా అయితే నేను సెకండ్ ఫిలిం ఒక డైరెక్షన్ చేస్తున్నా, 10 days షెడ్యూల్ షూట్ చేసి వచ్చిన. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఏంటంటే పాపం నేను మెల్లగా నవంబర్ దాకా వస్తారులే అని వాళ్ళు వేరే వర్క్స్లో స్ట్రక్ అయ్యారు అందరూ. సో వాళ్ళందరినీ మళ్ళీ అసెంబుల్ చేసి స్టార్ట్ చేయాలి షూట్. ఇప్పుడు మీరు లోపల ఉన్నప్పుడు బయట మిమ్మల్ని సపోజ్ మీ ఆవిడ మిమ్మల్ని తెగ మిస్ అయిపోయి బాధపడిపోతూ మీకు ఫోన్ చేయాలంటే కుదరదు కదా? ఆప్షన్ లేదు, ఫోన్ అసలు రాదు. ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు రాదు. ప్రొడ్యూసర్ గారికి చెప్పి ప్లీజ్ మా ఆయనకు చెప్పండి, నేను ఆయనతో చచ్చిపోతున్నా, ఆయన చూడలేక. మీరు ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే వాళ్ళు, మీరు అట్లీస్ట్ వాళ్ళు నన్ను మిస్ అవుతున్నాను ఏదైనా మెసేజ్ పంపిద్దాం అనుకున్నా కూడా అది వాళ్ళు స్క్రూటినీ చేసి వాళ్ళకి ఇది మిస్టేక్, ఇదేదో కావాలని వాళ్ళ సైడ్ నుంచి మెసేజ్ వెళ్తుందంటే అది ఆపేస్తారు అక్కడ, మన దగ్గర రానియకుండా. సో డెఫినెట్లీ ఫ్యామిలీతో కనెక్షన్ కంప్లీట్లీ కట్టు. మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు ఎనీ టైం. అట్లుండదు. మనం వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళ రూల్స్ ప్రకారం మనం ఎంతో డబ్బులు కట్టి వెళ్ళాలి ఇన్ రిటర్న్. ఇది పిలిచి కొట్టించుకోవడం అంటే సారీ ఏమనుకోకండి కానీ నేను చచ్చిన పోను. ఫ్రీడమ్ని తీసేసేది ఏది కూడా. సో నేను అట్లనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనుకున్నా, కొన్నిసార్లు వాళ్ళు వైలెన్స్ ఆఫ్ రూల్స్ అన్నారు, అదే జరిగింది అక్కడ. అంతే ఫ్రీడమ్